అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అసలు ఎక్కడ స్కిప్ చేయమాకండి. అసలు ఇది ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కూడా వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి. పిల్లలకైతే వెంటనే స్ప్రెడ్ అవుతున్నాయి. చిన్నపిల్లలు న్యూ బోర్న్ బేబీస్ నుంచి అప్ టు 5 years 10 years 14 years వరకు పిల్లలు అయితే వైరల్ ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ అండ్ మోషన్స్ కూడా అవుతున్నాయి. సో బీ కేర్ఫుల్ అండి. మీరు ఫీవర్ కనుక జలుబు మోషన్స్ అయినప్పుడు అయితే ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదండి. తగ్గిపోతుంది. వైరల్ ఫీవర్ అండి. 2 days 3 days తర్వాత తగ్గకపోతే యాంటీబయాటిక్స్ వాడాలి, అంతేనండి. ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, మోషన్స్ అవుతున్నాయని చెప్పి హాస్పిటల్ చుట్టూ అయితే తిప్పమాకండి. వాళ్ళు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫీవర్ది పారాసిటమాల్ అన్నది ఒక్కటే ఇస్తారండి. అండ్ 3 days చూడమంటారు. 3 days చూసిన తర్వాత కూడా తగ్గకపోతే ఏంటంటే యాంటీబయాటిక్ యూస్ చేయమంటారు. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏ పారాసిటమాల్ వాడాలి, ఏ యాంటీబయాటిక్ వాడాలి, అసలు ఎలా చెక్ చేయాలో టెంపరేచర్ అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఏ పారాసిటమాల్ వాడాలి, ఎంత వాడాలి అండ్ ఏ టైంలో వేయాలి, అసలు ఎప్పుడు చెక్ చేయాలి అని చెప్పి క్లియర్గా అసలు నేనైతే ఈ వీడియోని అయితే చూపిస్తాను. చూడండి, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా బాబుకి అయితే 3.5 years అండి. సో ఫస్ట్ వాడికి స్కూల్కి మేము రీసెంట్గా జాయిన్ చేసాము వాడిని. వాడు స్కూల్ జాయిన్ చేసిన 4 days తర్వాత వాడికైతే ఫస్ట్ లూజ్ మోషన్స్ అయ్యాయండి. సో లూజ్ మోషన్స్ 2 days ఉన్నాయి వాడికి. సో వాడు నీరసం ఏం అవ్వలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అన్నిసార్లు మోషన్స్ అయినా సరే వాడు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. మేమేమీ సిరప్ అయితే ఏమీ యూస్ చేయలేదు. నార్మల్గా మోషన్స్ అవుతున్నాయి కదా అని చెప్పి మేమైతే వాము పెట్టామండి. ఎర్లీ మార్నింగ్ వామ్ పెట్టాము. వాడికి 2 daysలో మోషన్స్ అనేది కంట్రోల్ అయ్యాయి అండ్ యాక్టివ్గానే ఉన్నాడు, ఏమీ నీరసంగా ఏమీ లేడు. సో 2 days తర్వాత వాడికి మోషన్స్ తగ్గిన తర్వాత అయితే ఫీవర్ అయితే వచ్చిందండి. సో ఫీవర్ మేము చెక్ చేసినప్పుడు ఏంటంటే ఎంత ఉందంటే 101 ఉందండి. ఒకవేళ మీరు చూడండి, ఇది వచ్చేసి ఫీవర్ చూసేదండి. ఇది నార్మల్ డిజిటల్ థర్మామీటర్ అండి. ఇది అయితే 1 year లోపు పిల్లలకైతే ఇది పెట్టి చూస్తారండి. సో ఇది పెట్టి చూస్తే ఏంటంటే యాక్యురేట్గా వస్తుంది. ఓకేనా, ఇదే యూజ్ చేయాలంటే 1 year లోపు పిల్లలకి. పిల్లలు ఇది పెట్టించుకోరు కాబట్టి చిన్న పిల్లలు మేము ఏంటంటే ఇది తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడ స్కాన్ చేయటమేనండి. ఇక్కడ పెడితే స్కాన్ చేస్తే ఇదైతే మనకి చూపిస్తుంది. సో ఇది అయితే యూస్ చేయకూడదంట 1 year లోపు పిల్లలకి. సో 1 year లోపు పిల్లలకి అయితే ఇది యూస్ చేయాలని చెప్పారు. ఇది చంకలో పెడితే ఇది క్లియర్గా తెలుస్తుంది. లోలో ఉన్నప్పుడు మనం పెట్టాలండి. ఇది యాక్యురేట్గా వస్తుంది, మంచిగా తెలుస్తుంది ఇది దీనిలో. సో 1 year లోపు పిల్లలకైతే ఇదైతే చూడాలి. సో 1 year తర్వాత ఎబోవ్ ఉంటే కనుక ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. ఇది 4head మీద పెడితే మనకి టెంపరేచర్ అన్నది కరెక్ట్గా చూపిస్తుంది. సో ఇక్కడ ఉంటాయి మనకు ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి ఇక్కడ టెంపరేచర్ మనకి అన్నీ సెట్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచరు, ఆరో సర్ఫేస్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్. సో మనం బాడీ టెంపరేచర్ పెట్టుకోవాలి. మనకి సెల్సియస్లో కావాలంటే సెల్సియస్లో వస్తుంది, ఫారెన్ హీట్లో కావాలంటే ఫారెన్ హీట్లో వస్తుంది. సో మనం సెల్సియస్లో సో ఇక్కడ ఇలా స్కాన్ చేస్తే ఏంటంటే మనకి తెలుస్తుందండి. చూడండి 96.8 అలా చూపిస్తుందండి. ఒకవేళ ఇది కనుక 99 చూపించింది అనుకోండి, 99కి మనం 1 point యాడ్ చేసుకోవాలంట. 99 ఉంటే 100 ఉన్నట్టండి ఫీవరు. ఒకవేళ 100 ఉంటే 101 ఫీవర్ ఉన్నట్టు. సో పిల్లలకి నార్మల్ ఫీవర్ వచ్చేసి 98.4 అలా ఉండొచ్చండి, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా. సో 100 ఉంటే కనుక మనకైతే ఫీవర్ అయితే వచ్చినట్టండి. 99 100 ఉంటే ఫీవర్ ఉన్నట్టు. సో 101 102 ఉంటే హై ఫీవర్ ఉన్నట్టండి, గుర్తుపెట్టుకోండి. మన 6 hours ఒకసారి మనం సిరప్స్ అయితే యూస్ చేయాలి. సో మేము మా బాబుకి ఏం యూస్ చేసాము అని చెప్పి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నార్మల్గా ఎవరైనా సరే ఫీవర్ వస్తే కంపల్సరీగా ఇదే యూస్ చేస్తారు. ఇది చూడండి, మెఫ్నామిక్ యాసిడ్ అండ్ పారాసిటమాల్ సస్పెన్షన్స్ అండి. ఇది వచ్చేసి ఐపీ వచ్చేసి 100 mg అండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందా? చూడండి 100 mg. ఎవరైనా సరే 1 year తర్వాత నుంచి బేబీస్కి అయితే 4 years 5 years వచ్చే లోపల 100 mg యూస్ చేస్తారు. సో 100 mg సరిపోతుంది పిల్లలకి డోసు. సో ఇదేనండి, నార్మల్ ఫీవర్ వస్తే కనుక ఇదే వేయాలి. మెఫ్నామిక్ యాసిడ్ అండ్ పారాసిటమాల్ సస్పెన్షన్స్ ఇది వచ్చేసి ఐపీ వచ్చేసి 100 mg. అందరికి ఇదే రిఫర్ చేస్తారండి. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి మనకి, మ్యాంగో ఫ్లేవర్ ఇంకా స్ట్రాబెరీ అండి సంథింగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే
ఎంత వేయాలంటే, ఒకవేళ మీ బాబుకి కానీ పాపకి కానీ 99 ఆర్ 100 కనుక ఫీవర్ ఉంటే కనుక ఇదైతే ఏజ్ని బట్టి అండ్ వెయిట్ని బట్టి వేయాలండి. నార్మల్గా అయితే 3.5 to 5 ml వరకు పోయొచ్చు పిల్లలకి. సో వెయిట్ని బట్టి చూసుకోండి. మీ పిల్లలు 10 ఎబో ఉండాలండి. 10, 14, 15 దాకా 15 kgs 16 kgs ఉంటే కనుక మీరు మంచిగా 5 ml వరకు దీన్ని అయితే పోసుకోవచ్చు. ఒకవేళ లేదు 10, 11, 12 అలా ఉంటే కనుక 4.5 ml అయితే పోయాలండి. దీన్ని ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా పోయాలి. 6 అవర్స్కే పోయాలి. ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫీవరు, మోషన్స్, కోల్డ్ వస్తున్నాయి కదా అని చెప్పి భయపడి హాస్పిటల్ చుట్టూ అయితే తిప్పమాకండి. ఎవరైనా సరే ఇవే ఇస్తారు, ఓకేనా? ఇదేనండి. ఎంత ఫీవర్ వచ్చినా సరే మనము దీన్ని 6 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా పోయాలి. ఒకవేళ మీరు 6 అవర్స్ ఇప్పుడు మార్నింగ్ చెక్ చేశారనుకోండి, మీకు 99, 100 ఉందనుకోండి, ఇది వచ్చేసి చెప్పాను కదా 3.5 to 5 ml వరకు అయితే పోయొచ్చు పిల్లలకి. సో ఇది 4 ml మినిమం అయితే 10 to 14, 16 ఏజ్ ఉంటే కనుక 4.5 వరకు కంపల్సరీగా మంచిగా పోయొచ్చండి. ఏ డౌట్ లేకుండా పోయొచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి, ఓకేనా? 4.5 పోయండి. పోసిన తర్వాత కూడా మీరు ఒక 1 అవర్ తర్వాత చెక్ చేయండి. ఇప్పుడు మనం 99 ఉన్నప్పుడు పోసామనుకో, మళ్ళీ నార్మల్ 1 గంట తర్వాత 98 వచ్చింది అనుకోండి, ఫీవర్ తగ్గుతున్నట్టు. సో 6 అవర్స్ అయితే కంపల్సరీగా వెయిట్ చేయండి. ఒకవేళ మళ్ళీ 5 అవర్స్ లోపే వచ్చినా మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పోసిన తర్వాత 6 అవర్స్కి ముందు పిల్లలు కనుక యాక్టివ్గా ఉంటే 6 అవర్స్కి ఒకసారి కంపల్సరీగా పోయాలి. ఒకవేళ యాక్టివ్గా లేకపోతే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి 5 అవర్స్కి అలా వస్తే కనుక మళ్ళీ ఒకసారి ఇదైతే పోయండి, ఓకేనా? మరి 4 టైమ్సే పోయాలండి. ఇప్పుడు 6 అవర్స్కి ఒకసారి 6 అవర్స్కి ఒకసారి పోస్తున్నాం కదా, డే మొత్తంలో అండ్ నైట్ వరకు 4 టైమ్సే పోయాలి. అంతకంటే ఎక్కువ సార్లు పోయకూడదండి. అందుకని చెప్పి 6 అవర్స్కి చెక్ చేసుకుంటూ పోయండి. ఒకవేళ మీకు 101, 102 ఫీవర్ ఉంటే ఏంటంటే అది హై ఫీవర్ అండి, ఓకేనా? హై ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇదైతే డోస్ సరిపోదండి మనకి హై ఫీవర్ ఉన్నప్పుడు. సో హై ఫీవర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మెఫ్టాల్ అని చెప్పి ఇది ఉంటుంది. ఇది మెఫ్నామిక్ యాసిడ్ సస్పెన్షన్స్ ఐపీ అండి. ఇది మెఫ్టాల్ అని అడిగితే ఏ షాప్లో అయినా ఇస్తారు. సో చూసుకోండి, మెఫ్టాల్ ఫీ అండి. ఇది కూడా వచ్చేసి 100 అండి. ఐపీ వచ్చేసి 100 mg. పిల్లలకి 100 mg అన్నది సరిపోతుంది పవరు, ఓకేనా? సో 100 mgది ఎంత పోయాలంటే ఇది కూడా 3.5 పోయాలండి దీన్ని, ఓకేనా? 3.5 to 5 ml లోపు పోయాలి. ఇది వచ్చేసి హై ఫీవర్ది. ఒకవేళ మీకు చెప్పాను కదా, దీంతో కనుక మీరు స్కాన్ చేస్తే 100 ఉంటే కనుక 101 ఉన్నట్టు, 101 ఉంటే 102 ఉన్నట్టు అండి. చూసుకోండి జాగ్రత్తగా. మీరు 101 ఉన్నా కూడా హై ఫీవర్ వైజే తీసుకోవాలి. ఎందుకంటే 101 అంటే మనకి దానికి 1 పాయింట్ యాడ్ చేసుకోవాలంట. సో 102 ఉన్నట్టు అండి. 102 అంటే హై ఫీవర్, చాలా హై ఫీవర్ అండి. అది వెంటనే మనం మెఫ్టాల్ అనేది పోయాలి. లేకపోతే ఒక్కోసారి ఏంటంటే 101, 102 ఉంటే ఏంటంటే పిల్లలకి హై ఫీవర్ వచ్చేలోపు, చిన్నపిల్లలకి ఎబో 5 years పిల్లలకి ఏంటంటే ఫిట్స్ వస్తాయండి. సో చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? 101, 102 ఉంటే ఇమీడియట్గా మనం ఏం పోయాలంటే మెఫ్టాల్ పీ అనేది 100 mg పోయాలి. చెప్పాను కదా 3.5 to 5 ml పోయొచ్చండి. మీరు కొంచెం ఏజ్ కానీ అది కేజెస్ కానీ తక్కువ ఉన్నా కూడా మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదండి. వాము ఎక్కువ అవుతుందేమో, వాము తక్కువ అవుతుందేమో అని చెప్పి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 3.5 to 5 ml ఈజీగా పోయొచ్చు. ఒకవేళ మీకు 5 అవర్స్ కూడా తగ్గకపోతే కనుక, ఇప్పుడు ఒకవేళ మీరు 3.5 పోసారనుకోండి, మళ్ళీ 3 అవర్స్కి వస్తుంది అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే 4 to 4.5 ml అలా యూజ్ చేయండి. అంతే తప్ప మీరు హాస్పిటల్కి తగ్గట్లేదు కదా అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగమాకండి. ఎందుకంటే మనం వేసి డోస్ సరిపోవట్లేదు అంతే. ఇప్పుడు మనం 3.5 వేస్తున్నాము, వాళ్ళకి సరిపోలేదంటే నెక్స్ట్ టైం అయితే 4.5 ml అలా పోస్తూ ఉండండి. 5 ml అండి మినిమం, ఇంకా అంతకంటే ఎక్కువ పోయమాకండి, ఓకేనా? ఈ మెఫ్టాల్ అనేది పోయండి. మెఫ్టాల్ పోస్తే వెంటనే వాళ్ళకి వితిన్ 15 minutesలో 30 minutesలో బాడీ అన్నది కూల్ అయిపోతుంది. ఇదేనండి ఇంకా, ఓకేనా? ఈ రెండే చెప్పాను కదా, 98, 99 ఉంటే ఇది యూస్ చేయాలి, ఓకేనా? 100, 101, 102 ఉంటే కనుక మెఫ్టాల్ పీ అనేది యూస్ చేయాలి. ఇది వచ్చేసి 1 year ఎబో అండి. 1 year ఎబో నుంచి 4 years వరకు ఇదే ఉంటుంది, 100దే ఉంటుంది. 100 mg, ఐపీ వచ్చేసి 100 mg. అండ్ చూడండి, పారాసిటమాల్ అంటే మెఫ్టాల్, ఈ రెండే మెయిన్ ఉండాల్సింది మన ఇంట్లో, ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు 101, 102 ఉన్నా సరే మీకు ఫీవర్ కనుక కంట్రోల్ అవ్వకపోతే 3 days చూడండి. ఓకే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారనుకోండి, రేపు కూడా నైట్ వరకు ఉందనుకోండి, ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే 3rd day వరకు చూడండి. 3rd day నైట్ కూడా మనకు కంట్రోల్ అవ్వకపోతే ఏం చేయాలంటే మనం వచ్చేసి ఇది యూజ్ చేయాలండి. ఇది వచ్చేసి యాంటీబయాటిక్.
ఇది వచ్చేసి యాంటీబయాటిక్ అండి. ఓకేనా. యాంటీబయాటిక్ అన్నది ఇదే ఉంటుందండి, అన్ని చోట్ల ఇదే యాంటీబయాటిక్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ కూడా మనం ఊరికే అది ఇది అని చెప్పి మార్చకూడదు. ఎందుకంటే ఒకసారి వాడిన యాంటీబయాటిక్కి మనం యూస్ చేయాలి. ఎందుకంటే పిల్లల బాడీస్ యాంటీబయాటిక్స్ ఒక్కటే అనేది పనిచేస్తుందండి. ఇప్పుడు మనం ఒకసారి ఇది యూస్ చేసి ఇంకో టైం ఇంకో యూస్ చేస్తే కనుక మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడే యాంటీబయాటిక్స్ అన్నవి పని చేయవు. సో గుర్తుపెట్టుకోండి, మంచిగా ఒకటే యాంటీబయాటిక్ వాడండి. మీరు ఏదైతే వాడుతున్నారో అదే యాంటీబయాటిక్ వాడండి. ఇప్పుడు ఇది 100 mg కదా, 100 mg కనుక డోస్ సరిపోకపోతే ఇదే బ్రాండ్లో 125 mg ఉంటుంది, 200 mg ఉంటుంది, అలా ఉంటుంది. ఆ ఎంజీలు తెచ్చుకోండి అంతే తప్ప యాంటీబయాటిక్స్ అయితే నేమ్స్ అయితే చేంజ్ చేయమాకండి. సో ఈ యాంటీబయాటిక్స్ తీసుకోండి. చూడండి, ఇదే ఉంటుందండి అందరికీ, పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇదే ఉంటుంది. యాంటీబయాటిక్ నేమ్ వచ్చేసి చూడండి, ఇదే యాంటీబయాటిక్ ఉంటుందండి. సో ఇదే యాంటీబయాటిక్ యూస్ చేయండి. ఇది యాంటీబయాటిక్ అండి, పౌడర్ లాగా ఇస్తారు. మేము ఆల్రెడీ కలిపాము, మేము ఆల్రెడీ పోస్తున్నామండి. సో మా బాబుకి ఈరోజు నైట్తో అయిపోతుంది. సో మా వాడికి అయితే ఇది ఫీవరు 3 days ఉందని చెప్పాం కదా, నెక్స్ట్ డే నుంచి మేమైతే ఇది స్టార్ట్ చేసాము. యాంటీబయాటిక్ మార్నింగ్ పోసాము, ఈవినింగ్ తర్వాత ఇంకా మా వాడికి అయితే ఫీవర్ రాలేదు, కంట్రోల్ అయిపోయింది. ఈ యాంటీబయాటిక్ యూస్ చేస్తే వెంటనే ఫీవర్ అన్నది కంట్రోల్ అయిపోతుందండి. మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ కల్లా ఇంకా రాదండి ఫీవరు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి 2 times పోసిన తర్వాత కూడా ఫీవర్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అంటే లోపల ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉంటుందండి. అందుకని చెప్పి మనమైతే యాంటీబయాటిక్ యూజ్ చేస్తాము, అంతే తప్ప ఏం ఉండదు. ఒక మోషన్స్ కూడా అయినాయి అని చెప్పాను కదా, సో మోషన్స్ అవ్వటం వల్ల లేకపోతే వాళ్ళు అవి ఇవి నోట్లో పెడుతూ ఉంటారు కదా, ఏదైనా డస్ట్ పోయినా సరే లోపల ఏదన్నా కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ లాగా బ్యాక్టీరియా లాగా ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఫీవర్ అనేది వాళ్ళకు కంట్రోల్ అవ్వదు. అందుకని చెప్పి మనం యాంటీబయాటిక్ యూజ్ చేస్తాము. సో యాంటీబయాటిక్ యూజ్ చేసిన తర్వాత వెంటనే వితిన్ 1 dayలో కంట్రోల్ అవుతుంది ఫీవర్ అన్నది. ఓకేనా. ఒకవేళ 2 days తర్వాత కూడా మనము యాంటీబయాటిక్ వాడినా సరే కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అంతే తప్ప ఫీవర్ రాగానే మనము మెడిసిన్ వేసి తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఇవే ఇస్తారు. కాకపోతే ఏంటంటే డోస్ పెంచండి అని చెప్తారు. మనం ఇప్పుడు 4 ml వేసామనుకో 4.5 వేయండి, అప్ టు 5 వరకు వేయండి అని చెప్తారు. లేదంటే యాంటీబయాటిక్ 2 days తర్వాత 3 days తర్వాత యాంటీబయాటిక్ యూస్ చేయండి అని చెప్తారు. అంతేనండి, ఏముండదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో చెప్పాను కదా, ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు 3rd day నుంచి మీరు కనుక 4th day ఆర్ 3rd day నుంచి యాంటీబయాటిక్ యూజ్ చేస్తే ఏంటంటే మార్నింగ్ టిఫిన్ పెట్టిన తర్వాత ఫస్ట్ యాంటీబయాటిక్ వేయాలి. యాంటీబయాటిక్ ఎంత వేయాలంటే 3.5 వేయాలండి. ఇది కూడా 100 mg అనండి. సో ఇదైతే ఎంత వేయాలంటే 3.5 వేయాలి. బాగా షేక్ చేయాలి. ఇది పౌడర్ లాగా వస్తుంది దీంట్లో. సో లిక్విడ్ కూడా వాళ్ళే ఇస్తారు, అది దాంట్లో కలిపి షేక్ చేస్తే ఇలా మనకి ఈ ఫామ్లో వస్తుంది. సో 3.5 వేయాలి. దీన్ని 3.5 వేసిన తర్వాత కొంచెం సేపు 1 hour తర్వాత అయితే మనము పారాసిటమాల్ నార్మల్ది వేయాలండి. హై ఫీవర్ది అవసరం లేదు, నార్మల్ది వేసుకోవాలి. ఇది నార్మల్ది వేస్తే సరిపోతుంది. ఓకే. మళ్ళీ 6 hours మళ్ళీ ఈవినింగ్ వేయాలి. ఈవినింగ్ 6కి ఇది వేయాలండి. ఓకేనా. యాంటీబయాటిక్ వేయాలి. తర్వాత మనకి ఫీవర్ కనుక ఉంటే కనుక ఇది వేయాలి. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఇది వేస్తూ ఉండాలి. అంతేనండి, ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. ఒకవేళ మీ పిల్లలకి కనుక కోల్డ్ ఉంటే ఏం చేయాలంటే, కోల్డ్ ఉంటే ఇది యూస్ చేయండి. ఇది కోల్డ్కేనండి. ఇది చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా నేము. కోల్డ్ ఉంటే ఇది వేయండి, ఈ సిరప్. కోల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇది కూడా అంతేనండి, 3.25 to 5 ml వేసుకోవచ్చు. కోల్డ్ చూపిస్తాను నేను నేమ్ క్లియర్గా కనిపిస్తుందా చూడండి. కోల్డ్ వచ్చేసి ఇదండి నేము. ఇది వచ్చేసి కోల్డ్కి బాగా పనిచేస్తుందండి. ఇది కోల్డ్ సిరప్. దీన్ని 3.5 to 5 ml వేయండి. పారాసిటమాల్ వేస్తాం కదా, పారాసిటమాల్ వేసిన 2 hours ఆర్ 1 hourకి అయితే జలుబుది వేయండి. మనం యాంటీబయాటిక్ వేస్తున్నాం, ఫీవర్ వేస్తున్నాం, కోల్డ్ వేయొచ్చో లేదో అని అనుకుంటారు. ఏం అవ్వదండి. యాంటీబయాటిక్ ఫస్ట్ వేయండి, తర్వాత ఫీవర్ వేయండి. మందుకి 1 hour ఆర్ 1.5 hour గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. కోల్డ్ కూడా వేయండి, మార్నింగ్ అండ్ నైట్ వేయాలి. ఇది వచ్చేసి 3.5 to 5 ml వేయాలి. ఇదేనండి నేము. అంతే అండి. మనకి వితిన్ 3 days తర్వాత ఫీవర్ తర్వాత యాంటీబయాటిక్ యూస్ చేస్తే కనుక 1 dayలో మనకి రికవర్ అనేది అవుతుంది పిల్లలకి. ఓకేనా. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అలానే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఫీవర్స్, ఎందుకంటే వెదర్ చేంజ్ అయింది కాబట్టి
పిల్లలందరికీ ఫీవర్స్ అన్నది ఎఫెక్ట్ అవుతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదండి. బాగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వాటర్ ఎక్కువ పడుతూ ఉండండి, వాటర్ ఎక్కువ పట్టాలండి, వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి, హైడ్రేట్గా ఉంచాలి పిల్లల్ని. ఎప్పుడు కోకోనట్ వాటర్ పట్టవచ్చు అండ్ వాటర్ మిలాన్ జ్యూసులు అన్నీ ఇవ్వచ్చండి, షుగర్ ఏమీ కలపకుండా కంప్లీట్గా జ్యూస్ చేసి ఇవ్వండి. లేకపోతే జ్యూస్ కంటే బెస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ అలవాటు చేయండి, ఫ్రూట్స్ ఎక్కువ పెడుతూ ఉండండి. అండ్ వాటర్ బాగా తాపించండి, మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇవి బాగా తాపించండి, బాడీ ఎప్పుడు హైడ్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ టెంపరేచర్ అన్నది వేడిగా లేకుండా కూల్గా ఉండేటట్టు చూసుకోండి. అలానే ఏసీలు కూలర్లు అవేమీ ఆన్ చేయొద్దండి, రూమ్స్ మంచిగా విండోస్ ఓపెన్ చేసుకోండి, డోర్స్ ఓపెన్ చేసుకొని కూల్గా ఉంచుకోండి, అంతేనండి. టెంపరేచర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది, మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఉంటారండి వాళ్ళు. 2 days రావటం అన్నది సహజం అండి. మనం ఎంత హెల్దీగా ఉన్నా, ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా ఒక్కోసారి మనకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీవరు కోల్డ్ ఇవన్నీ నార్మల్ అండి. అప్పుడప్పుడు మన పిల్లలకి ఇవి ఫీవర్స్ అవన్నీ వస్తుంటేనే వాళ్ళ బాడీ అన్నది తట్టుకుంటుంది. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన సిరప్స్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఇది చెప్పాను కదా, నార్మల్ ఫీవర్కి అయితే ఇదే యూజ్ చేస్తారండి, అండ్ హై ఫీవర్కి అయితే మెఫ్టాల్ యూజ్ చేస్తారు. మీకు ఈ 2 వేసిన తర్వాత కూడా ఒకవేళ కంట్రోల్ అవ్వలేదనుకుంటే ఇది అయితే రికమెండ్ చేస్తానండి నేను. ఇది కూడా వచ్చేసి పారాసిటమాలే. మనము ఇది వేస్తాం కదా, ఇది నార్మల్ ఫీవర్కి వేస్తాము, ఇది హై ఫీవర్కి వేస్తాం కదా, ఈ రెండింటికి బదులు ఇదేనండి. ఏంటంటే ఇది వచ్చేసి 2 కలిపి ఉంటాయి, అంతేనండి. పారాసిటమాల్ ఇక్కడ చూడండి, నేమ్ చూడండి, ఏమనుంది, పారాసిటమాల్ అండ్ మెఫ్నామిక్ అండ్ యాసిడ్ సస్పెన్షన్స్ అండి. ఇది మెఫ్టాల్, ఇది ఒకటే పారాసిటమాల్, బట్ ఏంటంటే ఈ 2 కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 125 mg దండి, ఇది వచ్చేసి ఓకేనా. ఇది యూస్ చేయండి. ఒకవేళ మీకు 2 days తర్వాత కూడా ఒకవేళ 5 hours వస్తుంది అంటే వెంటనే ఇమీడియట్గా మీరు మందు పోసినా కూడా, ఈ మందు పోసినా సరే 4 hours 3 hours వస్తుందంటే మనకి ఏంటంటే పిల్లలకి ఇది మెడిసిన్ అన్నది డోస్ అన్నది సరిపోలేదు. ఒకవేళ మీరు 5 ml పోసినా కూడా మీ పిల్లలకి కనుక సరిపోలేదు అనుకుంటే మళ్ళీ 3 hours 4 hours ఫీవర్ వస్తుందంటే ఈ 2 తీసేసి ఓకేనా, ఇది పోయండి, ఇది ఒక్కటి పోయండి ఓకేనా. ఇది ఒక్కటి పోస్తే కంట్రోల్ అవుతుంది మీకు, ఇంకా 6 hours వరకు ఫీవర్ రాకుండా ఉంటుంది. ఇది కొంచెం డోస్ ఎక్కువ కదా, 125 mg కదా, ఇది కూడా అంతే, 3.5 to 5 ml పోస్తే సరిపోతుందండి మంచిగా ఇది ఓకేనా. ఈ 2 కనుక పని చేయకపోతే అంతే అండి, 5 hours within 6 hours లోపు వస్తుందంటే ఈ 2 అసలు ఇది పోస్తే కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మీ పిల్లలకి కంట్రోల్ అవ్వకపోతే ఇదైతే యూస్ చేయండి ఓకేనా. పిల్లల ఏజ్ని బట్టి ఇదైతే యూస్ చేయండి, కంపల్సరీగా ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ 4 మెడిసిన్ కంపల్సరీగా మనకి ఇంట్లో అయితే ఉండాలండి పిల్లలకి. ఎప్పుడు 1 year ఎబో నుంచి ఈ పిల్లలకైతే మనకి ఈ సిరప్స్ అయితే మెయింటైన్ చేయండి మంచిగా. ఇదైతే బాగా సెట్ అవుతుంది పిల్లలకి, కోల్డ్ కానీ ఫీవర్ కానీ కాఫ్ కానీ ఏదన్నా ఉన్నా కూడా అన్నీ సెట్ అవుతాయండి. ఇదైతే డోస్ అయితే యాంటీబయాటిక్. ఫీవర్ మీరు చెప్పాను కదా 3rd day or 4th day స్టార్ట్ చేసిన తర్వాత ఆపేమాకండి, ఫీవర్ రాలేదు కదా అని చెప్పి ఆపేమాకండి. ఫుల్ బాటిల్ అన్నది కంప్లీట్ చేయాలండి, ఆపకూడదు. మధ్యలో తగ్గిపోయింది కదా అని చెప్పి రావట్లేదు కదా అని చెప్పి మీరైతే యాంటీబయాటిక్ అన్నది ఆపమాకండి. ఫుల్ బాటిల్ అన్నది మనం కంప్లీట్ చేయాలి కోర్సు. అలా కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ టైం మనకి ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ అన్నది పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా ఫీవర్ చెక్ చేసుకుంటూ టెంపరేచరు మంచిగా సెట్ చేసుకుంటూ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటూ చూసుకుంటే కనుక మీ పిల్లలైతే మంచిగా ఫీవర్ తగ్గుతుంది, రిలీఫ్ వస్తుందండి ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలో చిన్న పిల్లలకి 1 year లోపు బేబీస్కి ఫీవర్ వస్తే ఏం చేయాలి, ఏ మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.